వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు కంటెంట్ ఏంటంటే అసలు నేను పొద్దున డ్యూటీకి రాగానే ఏం చేసేది, ఏం పని ఉంటుంది, ఎట్లా చేయాలి ఆ పని ఏందనేది ఈరోజు అయితే మాట్లాడుకుందాం. డ్యూటీ ఎట్లా చాలు అవుతుంది, ఎట్లా ఎండ్ అవుతుంది అనేది కూడా మాట్లాడుకుందాం. ఓకేనా? ఏంటంటే మాకైతే ఈరోజు పని అయితే ఫుల్ ఉన్నది. బాగా ప్లేసింగ్ సామాన్లు అయితే వచ్చినాయి. ఎవ్రీడే వస్తాయి కానీ మరి ఇంతగానం అయితే రావు. అందుకని చెప్పేసి చూపిద్దాం మీకు ఎంత ఉంది ఏంది వర్క్ అని చెప్పేసి. మందేమో ముగ్గురం ఉన్నాం, ముగ్గురు షాపర్లు, ఐదుగురు అంత పని ఉంటుంది అప్పుడప్పుడు. ఈ ప్లేసింగ్ అవి వచ్చినప్పుడు అయితే నాకైతే కళ్ళకి నీళ్ళు వస్తాయి. ఇంత పని చేసుడు ఏంది, కథ ఏందని. 8 గంటలు 10 గంటలు అట్లా నిలబడి చేస్తూనే ఉండాలా. దానికి సంబంధించి అయితే చూద్దాం మరి ఎన్ని ప్లేసింగ్లు వచ్చినాయి ఏంది కథ చూడరు మీరే. ఇవన్నీ సామాన్లు చూడరు ఫ్రెండ్స్. అయ్యో మావాడు పాపం పొద్దున్న నుండి మోస్తూనే ఉన్నాడు డబ్బాలు కాటన్లు. అలెక్స్ ఇదో తబ్లియా పైలట్. ఇంతవరకు ఇదో పైలట్. ఇంకో 2 కీసులు ఉన్నాయి ముందట. ఆ తర్వాత ఇంకో తబ్లియా. 3 తబ్లియాలు 3 కేసులు. అట్లనే ఈ బ్రెడ్ సెక్షన్ నాది. ఈ బ్రెడ్లల్లో ఏమో దొరుకుతలేవంట. అయితే అక్కడున్న కేకులు అవి ఇవి కూడా అన్నీ తెచ్చి ఇక్కడ సెట్ చేయు, అక్కడ దొరుకుతలేవు సరిగ్గా, నాట్ ఫౌండ్ అవుతున్నాయి అన్నీ అని చెప్పేసి నాకు ఇంకో పని పెట్టిండు. ఇప్పటికే ఇంత పని ఉందిరా బాబు అంటే ఇంకో కొత్త పని పెట్టిండు. అవి అయితే చేంజ్ చేస్తా పొద్దున్న నుండి తిండి లేదు తిప్పలేదు. ఇప్పుడు చెప్పిన నేను తింటా, కొంచెం ఒక 5-6 ఐటమ్లు చేంజ్ చేసిన తర్వాత తింటా అన్నమని అయితే చెప్పిన. సరే నా అయితే అంటుండు. ఇంత ఉంటుంది. ఈ బ్రెడ్లు చూడండి ఎన్ని కాలం ఉన్నాయి. డైలీ పొద్దున రాగానే ఈ బ్రెడ్ సెక్షన్ మొత్తం చెక్ చేయాలి నేను. ఎక్స్పైరీ చెక్ చేయాలా, ఎక్స్పైరీ డేట్, ఎక్స్పైరీ ఇంకొక 2 రోజులు డేట్ ఉంది అనేటప్పుడే 2 రోజుల ముందే తీసేసేయాలా. తీసేసి రివ్యూ అయితే వేయాలి. ఇవన్నీ చూడు ఈ బ్రెడ్లు ఎన్ని కాలం ఉన్నాయి ఏంటి కదా. ఇంతవరకు బాగా వర్క్ ఉంది ఆన్లైన్ మార్కెట్లలో. 5గురు చేసే పనిని 3గురితో చేయించుకుంటారు. లాభం ఎక్కడికి వెళ్ళి లాభం కావాలని చెప్పేసి అయితే చేయించుకుంటారు పని. ఇంకొకటి వచ్చిండు కూడు. ఈ కూడైనా ఫ్రమ్ బంగ్లాదేశ్. మా మేనేజర్ వచ్చింది. మొత్తానికి అయితే ఇట్లుంటుంది బ్రెడ్ సెక్షన్ నాది. పొద్దున డ్యూటీకి వచ్చినా అంటే బ్రెడ్లు అయితే చెక్ చేయాలా. చెక్ చేసిన తర్వాతనే వేరే పని అయితే ఉంటుంది. ఇట్లా ప్లేసింగ్ ఐటమ్స్ ఉంటే ప్లేసింగ్ ఐటమ్స్ అయితే చూసుకోవాలి. తర్వాత ఏమో ఫ్రెండ్ ఈడదేమో కూరగాయల సెక్షన్. పొద్దుగాల వచ్చిందంటే డ్యూటీకి కూరగాయలు మంచిగా ఉన్నాయా, ఖరాబ్ అయినాయా, పుచ్చులు పట్టినాయా, పురుగులు పట్టినాయా, అవన్నీ చూసుకోవాలి వీడు. ఆ తర్వాతనే వేరే పని అయితే చూస్తాడు. ఇప్పుడైతే ప్రజెంట్ ఆ పని అయిపోయింది, నా పని అయిపోయింది. నా ఇప్పుడు ప్లేసింగ్ చేయమని చెప్పింది. 100 ఐటమ్లు అయిపోయేసరికంటే సాయంత్రం 5-6 అయినా కూడా అయిపోవు. అంటే ఆర్డర్లు కూడా ఉంటాయి కదా, ఆర్డర్లు వేయాలా, తర్వాత ఇవి కూడా వేయాలా. ఇదంతా అంటే తలనొప్పి. తర్వాత ఈ కాటన్లు అన్నీ పాతగా 2006-7 ఆ సంవత్సరంలో పోయిన వాళ్ళు, దుబాయ్ ఇట్లా పోయిన వాళ్ళు అంటారు కాటన్లు అమ్ముకొని బతకచ్చు, అన్ని కాలం కాటన్లు ఉంటాయని చెప్పేసి అంటారు. ఇదైతే కాటన్లు డైలీ ఒక 50 కిలోలు 100 కిలోలు అయితే మేము బల్దీయాలనే పడేస్తాము. ఒక్క కాటన్ కూడా ఏం అమ్ముకోరాదు, పని చేయదు. తర్వాత ఇట్లా పాలు, పెరుగు, చీజు, బటరు, జ్యూసులు ఇవన్నీ సంబంధించిన ఇట్లా సామాన్లు వస్తాయి. అవి నాకు రిసీవ్ చేసుకున్నాడు. సెటప్ బ్లాక్ ఇట్లా రిసీవ్ చేసుకున్న తర్వాత మాకు అన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత వాళ్ళే సెట్ చేసుకుంటారు. జస్ట్ మేము ప్లేసింగ్ చేస్తే సరిపోతుంది. అట్లా సెట్ చేస్తారు. జస్ట్ మేము ఐటమ్ తీసుకొని స్కాన్ చేసి దానికి సంబంధించిన ఎక్స్పైరీ డేట్ మెన్షన్ చేసి పెట్టేస్తే సరిపోతుంది. కానీ కూరగాయలే అన్నీ మేము చెక్ చేసుకోవాలా. చెక్ చేసుకున్న తర్వాత మంచిగా ఉన్నాయా చెడ్డగా ఉన్నాయా అని చెక్ చేసి ఎక్స్పైరీ అన్నీ చూసుకున్న తర్వాతనే ప్లేసింగ్ చేసేది అయితే ఉంటుంది. వాళ్ళు ఏం సెట్ చేయరు, అన్నీ మేమే సెట్ చేసుకోవాలి. అది ఎక్కువ హార్డ్ వర్క్ అంటే అదే కూరగాయలు సెట్ చేసుడు, చెక్ చేసుడే బాగా ఇబ్బంది అయితే ఉంటుంది. కానీ తర్వాత అన్నీ అయితే ఈజీనే, కానీ అదొకటే బాగా రిస్క్ టాస్క్ అంటే అదొకటే. తర్వాత ఇట్లా చికెన్ వస్తుంది. ఈ చికెన్ కూడా వీళ్ళు సెట్ చేసి పోతారు. తర్వాత మళ్ళీ మేము అన్నీ చూసుకుంటా మళ్ళీ ప్లేసింగ్ అయితే వేసుడు ఉంటుంది. అన్ని డేట్లు చూసుకోవాలి. డేట్లు చూసుకొని ఏ డేట్కి ఎక్స్పైరీ ఉంటుంది ఏంది కథ. ఎక్స్పైరీకి 2 రోజుల ముందే అన్నీ తీసేయాలి. తీసేసి ఎక్స్పైరీ షెల్ఫ్లో అయితే పెట్టాలి.
తర్వాత చిల్లు తీసుకొని రీప్లేస్మెంట్లో కొత్త ఇస్తారు. ఈ పాత ఈ ఎక్స్పైర్ అయినా తీసుకుపోయి వీళ్ళు ఏం చేస్తారో మాకైతే అర్థం కాదు. ఇంటికాడ అంటే ఫ్రెష్ పోసి ఇస్తారు కాబట్టి తెలుస్తుంది. ఇక్కడ ఎక్స్పైరీ ఏం చేస్తారో ఏందో అయితే తెలియదు. అన్ని పనులు ఆర్డర్లు వస్తూ ఉంటాయి, ఒక దిక్కు ఆర్డర్లు చేసుకుంటా తర్వాత ఈ పని కూడా చేసుకోవాలి. దాంతోపాటు చాలా వర్క్ అయితే ఉంటుంది. కూర్చోడానికి అయితే టైం అయితే దొరకదు మాకైతే. ఒకప్పుడు మంచిగా ఉండే, ఫస్ట్ వచ్చిన ఒక 6 నెలలప్పుడు చిన్న మార్కెట్ ఉండే. అప్పుడు ఏంటంటే కొన్ని ఆర్డర్లు వస్తుండే, ఒక 200 ఆర్డర్లు వస్తే మస్తు అవుతుంది. ఇప్పుడు ఏంటంటే పెద్ద రెండు చిన్న చిన్న మార్కెట్ అంటే తీసేసి పెద్దగా ఒకటే చేసారు. దీంట్లో ఏంది ఇప్పుడు 600-800 ఆర్డర్లు అయితే వస్తాయి. వచ్చిన ఆర్డర్లతోని రికమ్ ఉండకుండా అయితే పని ఉంటుంది. ఇట్లయితే ఉంటుంది. ఇప్పుడు కూర్చోడానికి టైమే దొరకదు. వచ్చిన మేనేజర్ కూరగాయలు తీసుకొస్తుంది బాబా, విటమిన్ అవి సరిపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మరి ఇవి కూడా ప్లేసింగ్ చేసుకోరా, చూసుకుంటాం మేము అన్నీ. ఆర్డర్ వచ్చింది, ఆర్డర్ అయితే వేసుకున్నా పోతున్నాయి. ఇక మేనేజర్ దృష్టిలో కూడా ఎక్కువ పడద్దు కదా మళ్ళీ. చూడండి ఫ్రెండ్స్, ఇవి అప్పుడెప్పుడో పొద్దున వచ్చినాయి కూరగాయలు. ఇవన్నీ కూడా అన్ని సామాన్లు సెట్ చేసుకుంటా ఆర్డర్లు చేసుకుంటూ ఇది చేసుకునేసరికంటే ఏ టైం అయింది. ఇప్పుడు 4:30 అవుతుంది. పొద్దున 8 గంటలకు వచ్చిన నేను డ్యూటీకి. అప్పటి నుండి ఇప్పటిదాకా ఇవంతే ఉన్నాయి. ఇంకా ఇప్పుడు చెప్తుండు, నువ్వు ఆర్డర్లు చేయకు, పోయి ఆ ప్లేసింగ్ కూరగాయలు ఏవైతే బాగున్నాయో అవి తీసేసి పెట్టయిపో అని చెప్పేసి అన్నాడు. చికెను, పాలు దాంట్లో 3 కంపెనీలు ఉంటాయి, 3-4. మళ్ళీ చికెను ఒక 3 ఉంటాయి. ఇవన్నీ కూరగాయలు ఒక 3-4 ఉంటాయి. ఇవన్నీ వేసేసరికంటే ఏ టైం అయింది. ఆర్డర్లు చేసుకుంటూ అవి చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ సౌదీకి సంబంధించిన వర్క్ డీటెయిల్స్ కోసము, వీడియోస్ కోసము మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి ఈరోజు అయితే ఇంతే. రేపు మళ్ళీ వేరే కంటెంట్తో మళ్ళీ ఒక వీడియో అయితే క్రియేట్ చేద్దాం. ఓకే, బాయ్.